ఈ రకరకాల పాలిసీలంటే అక్కడ అయిన యాక్సిడెంట్‌ని బేస్ చేసుకొని ఇక్కడ పాలిసీలు డిజైన్ చేస్తారు అన్నట్టు. నాకు కంప్లీట్‌గా బాడీకి కావాలి, కారులో ఇంజిన్‌కి కావాలి, అది కావాలి, ఇది కావాలంటే రైడర్స్ అంటాం కొద్దిగా పెరుగుద్దండి. సేమ్ మనకు కూడా అంతే. కానీ మనకి అన్నీ అక్కర్లేదు. టర్మ్ ఇన్స్యూరెన్స్ అంటే ఏం కాదండి. మనకేదైనా అయితే, ఏదైనా అయితే ఏమవ్వకపోతే సంతోషమే. ఏదైనా అయితే మన వెనకున్న కుటుంబం రోడ్డున పడకూడదని చెప్పి ఆ డబ్బులు ఆ కుటుంబానికి ఇస్తారండి. ముఖ్యంగా యాక్సిడెంటల్, సూసైడల్ అలాంటివి కాదు గుర్తుంచుకోండి. యాక్సిడెంటల్ ఎనీ టైప్ ఆఫ్ యాక్సిడెంట్ అండి. సో, మరి ఇది చాలా తక్కువ మందికి తెలుస్తోంది. ఏముంది ఒక 25 సంవత్సరాల కుర్రోడికి యావరేజ్‌గా రూ. 1,00,00,000 ఇన్సూరెన్స్ అయినా 10,000 లోపే పడుతోంది. అంటే యావరేజెస్ చెప్తున్నాను నేను. ఆ వయసులోనే మొదలెట్టేస్తే ఇంక ఇబ్బందేమి ఉండదండి. ఇంకా జీవితకాలం ఆ కుర్రాడి వెనకున్నటువంటి కుటుంబం తల్లిని పెట్టుకుంటారా నామినీగా, భార్యని పెట్టుకుంటారా, పిల్లల్ని అనేది చాయిస్ మనదే. కానీ ఇన్సూరెన్స్ ఉండాలి. వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అంటే కుటుంబం మీద ఏ మాత్రం ప్రేమున్నా గానీ, ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకుంటామండి. మరి ఆ ప్రేమ లేకపోవడమా అంటే బాధ్యత లేకపోవడం, తెలియకపోవడం అంటాను నేను. సో, మరి టర్మ్ ఇన్సూరెన్స్ దయచేసి మీకెంతుందో చూడండి. ఎలా చూడాలండి? ఏంటండి? అంటారేమో సింపుల్ లాజిక్ చెప్తానండి. మీరు సంపాదించేదానికి సంవత్సరం సంపాదించేదానికి ఒక 10, 12 రెట్లు ఇంకా రూపాయి ఎక్కువున్నా పర్వాలేదు పెట్టేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంవత్సరానికి 10,00,000 సంపాదిస్తున్నారనుకోండి. ఆల్మోస్ట్ ఆల్ 1,25,00,000, 1,50,000 మధ్య పెట్టేసుకోండి. పోనీ కనీసం రూ. 1,00,00,000 పెట్టేసుకోండి. ఎప్పటి వరకు అంటే అప్పటి వరకు పెట్టుకోవచ్చు. 60 ఏళ్ళు పెట్టుకుంటారా? 65 ఏళ్ళు పెట్టుకుంటారా? మీ ఇష్టం. పెట్టేసుకొని ఇక దానికి కేటాయించేసుకుంటే ఎనకాల కుటుంబం ఎంత భరోసాగా ఉంటుంది. ఒకసారి ఆలోచించారా? సో, దయచేసి ఇది చేయండి. ఇక్కడ చాలామందికున్న ప్రధానమైన డౌట్ ఏంటంటే మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఎంతొస్తాయి అంటారండి. టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఏమీ రావు. మళ్ళీ గుర్తు చేస్తున్నా. కారుకి యాక్సిడెంట్ అయితే ఎలా అయితే చక్కగా అన్నీ చేసి పెడతారో మనకేదైనా అయితే ఎనక్కొస్తాయి. ఎంతొస్తాయన్నప్పుడు ఏంటంటే ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు మన కాలో, చెయ్యో ఇలాంటి అంగవైకల్యం జరిగినప్పుడు మాత్రం మంచి అమౌంట్ ఒస్తాయి. మనకేదైనా అయ్యి ప్రాణం కోల్పోతే కుటుంబానికొస్తాయి. ఇది మాత్రం గుర్తుంచుకోండి దయచేసి. అంతే తప్పించి ఎంతొస్తాయనే లెక్కలు ఇన్సూరెన్స్‌కి మంచిది కాదు. పని చేయదు కూడానండి. సో, మరి ఈ విషయాలు మీకు గుర్తున్నాయి కదా! సో, ఇక మరి ఇన్సూరెన్స్‌లోకెళ్ళిపోదాం. అంటే ఏ పాలిసీ తీసుకోవాలి? ఎక్కడ తీసుకోవాలి అంటారు కదా! ఎక్కడైనా తీసుకోండి మీ ఇష్టం. ఆ కంపెనీ, ఈ కంపెనీ ప్రమోట్ చేయడం నా ఉద్దేశ్యం కాదు. కానీ డేటా ఉంది. ఒకసారి డేటాలోకి వెళ్ళి చెప్తాను. అంటే లాస్ట్ ఇయర్, బిఫోర్ ఇయరు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటారండి. ఏం లేదు. ఒక కంపెనీకి ఒక 100 ఇన్సూరెన్సు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి. మనలాంటి వాళ్ళు చేయించుకున్నారనుకోండి. అందులో ఎంతమందికి వాళ్ళు క్లెయిమ్స్ ఇచ్చారు. ఐ మీన్ ఇన్సూరెన్స్ ఇచ్చారు, సెటిల్ చేశారనేదే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ముఖ్యంగా దీన్ని చూడాలండి. ఆ తర్వాత కంపెనీ ఎలా ఉందనేది చూడాలి. ఆ తర్వాత ఎన్నాళ్లలో సెటిల్ చేస్తున్నారు ఇది కూడా చూడాలి. సో, మరి ఆ డేటా ఉంది. నేను ఆ డేటాను కూడా దగ్గర పెట్టుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కంపెనీల మీద నాకేమి అభిమానం లేదు. వీళ్ళెవరో కూడా నాకేమి తెలీదు. ముందే చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి ఎళ్లి చెక్ చేసుకోండి. ఐఆర్‌డీఏఐ అని ఒక పోర్టల్ ఉంటుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ అండి. భారతదేశంలో ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ వాళ్ళే రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. ఏమైనా ఇష్యూస్ ఉంటే అక్కడ మనం కంప్లెయింట్ చేయొచ్చు. అందులో ఈ అంబుడ్స్‌మన్ కూడా ఉందండి. అక్కడ కూడా కంప్లెయింట్ చేయొచ్చు. ఏది? ఈ కంపెనీ వాళ్ళు ఎవరైనా వేషాలేస్తే, పిచ్చి వేషాలేస్తే, మనల్ని ఏడిపిస్తే అక్కడికి వెళ్లి కంప్లెయింట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ సమాచారం మీకు ఇస్తున్నాను. కాస్త జాగ్రత్తగా నోట్ చేసుకొని పనికొచ్చే వాళ్ళకి, పనికొచ్చేదేముంది అందరికీ పనికొస్తుంది. దయచేసి మన వాళ్ళకి పంపించండి. తీసుకునేటప్పుడు ఇవి చెక్ చేసుకోండి. మీరు కూడా చెక్ చేసుకోండి. నేను చెక్ చేసిన సమాచారం నేనైతే తీసుకున్నాను. నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది తర్వాత చెప్తాను. అంటే నేను క్లెయిమ్ చేసుకోలేదు కాబట్టి, సెటిల్మెంట్ రాదు కాబట్టి అందుకే చెప్పట్లేదు. సో, ఇక్కడ అంటే ఈ అబోవ్ 99% ఉన్న కంపెనీలు ఉన్నాయి మన భారతదేశంలోనే. భయపడక్కర్లేదు. ఎందుకు ఐఆర్‌డీఏ ఉంది. వాళ్ళు గట్టిగా కంట్రోల్ చేస్తున్నారు. కర్ర పట్టుకొని ఉన్నారు, బెత్తం పట్టుకొని ఉన్నారు. అంబుడ్స్‌మన్ కూడా ఉంది. కాస్తో కూస్తో అవగాహన జనాలకు ఉంది కాబట్టి కంప్లెయింట్స్ చేస్తున్నారు బానే. ఎక్కువ కంప్లెయింట్స్ వచ్చిన కంపెనీ జోలికి కూడా వెళ్ళరండి. అది కూడా గుర్తుంచుకోండి. ఐఆర్‌డీఏ పోర్టల్‌లో ఏ ఇన్సూరెన్స్ కంపెనీ మీద ఎక్కువ కంప్లెయింట్స్ వస్తున్నాయి అనేది కూడా ఉంది. అది కూడా చెక్ చేసుకొని వాళ్ళ జోలికి వెళ్ళకపోవడం కూడా మంచిదంటారు. ఇక్కడ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నంబర్ 1 వచ్చి 99.5 ఉందండి వీళ్ళకి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే 100కి 99.5 పాళ్ళు ఇచ్చేస్తున్నారండి. ఈ పాలసీ బజార్ వగైరా ఈ పోర్టల్స్ మెన్షన్ చేసినవే ఇవన్నీ కూడా ఐఆర్‌డీఏ పోర్టల్‌లోకి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 99.3 ఉందండి హెచ్‌డీఎఫ్‌సీ.
ఇదే 99.3 ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉందండి. ఇక్కడ సార్ మీరు చెప్పిన వాడు మమ్మల్ని మోసం చేశారు, ఇబ్బంది పెట్టారు, మనం కరెక్ట్‌గానే ఇచ్చాం, డేట్ ఆఫ్ బర్త్ గానీ, వ్యాధులు గానీ వగైరా ఏమీ దాచలేదు. నామినీ బ్యాంక్ అకౌంట్లు అన్నీ కరెక్ట్‌గా ఇచ్చాం అనుకున్న కాన్ఫిడెన్స్ మీకుంటే ఈ వీడియోలో కూడా మీరు వాళ్ళని ట్యాగ్ చేసి అడగొచ్చండి. ఆళ్ళొచ్చి ఇక్కడికొచ్చి సమాధానం చెప్తున్నారు. కావాలంటే చెక్ చేసుకోండి. మన ఈ ప్రీవియస్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఈవెన్ స్టార్ హెల్త్ వాళ్ళు కూడా వచ్చి మీ సమస్య ఏంటని అడిగి మీ నెంబర్ తీసుకొని మీకు కాల్ చేసి కూడా క్లియర్ చేశారు. సో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రండి. దయచేసి మీ ఒపీనియన్ చెప్పండి. మనం షేర్ చేసుకుంటేనే కదండీ ఇలాంటి సమస్యలకు పరిష్కారం. సో, ఆ తర్వాత వచ్చండి ముందు చెప్పేసాను కదా! మ్యాక్స్ లైఫ్ ఫస్ట్ ఉంది. తర్వాత హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఐసిఐసిఐ 2 కూడా సేమ్ 99.3 ఉన్నాయి. టాటా ఏఐఏ 99.1 ఉన్నాయండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ కూడా 99% పైనే ఉన్నాయి. తర్వాత యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇది కూడా 99.5 ఉంది. బజాజ్ అలయన్స్ 99.2 ఉంది. పిఎన్బి మెట్ లైఫ్ 99.2 ఉంది. భారతి ఏఎక్స్ఏ 99.1 ఉంది. కెనరా హెచ్ఎస్బిసి 99 ఉంది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ 98 ఉంది. ఇదొక్కటే 99కి లోపు ఉందండి. ఇవన్నీ ఫైనాన్షియల్ ఇయర్ 23, 24 ఆ డేటా అండి ఇది. ఇది మాత్రమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ వగైరా ఉంటారు కదా! వాళ్ళని కూడా అడగండి. వాళ్ళతో కూడా మాట కలపండి. వాళ్ళు కూడా ఒపీనియన్ చెప్తారు. ఇగో ఈడు ఏడిపించాడు, క్లెయిమ్ చేయలేదు, అలా అన్నాడు, ఇలా అన్నాడు ఇవన్నీ. కానీ పాలసీ తీసుకునేటప్పుడు మీ తప్పు ఉండకూడదండి. మీ తప్పుకు దొరకొద్దు. ఎందుకంటే అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా ఇవ్వండి. మీకేమేమి ఉన్నాయి అంటే వాడు అడుగుతాడు, మొత్తం అడుగుతాడు. అన్నీ ఇవ్వండి. నామినీలు కరెక్ట్‌గా ఇవ్వనండి. నామినీలు అకౌంట్లు కరెక్ట్‌గా ఇవ్వండి. ఇన్ని పనులు మీరు చేశాక కూడా వాడు ఇబ్బంది పెడితే, ఎదవేషాలేస్తే ఐఆర్‌డీఏ పోర్టల్ ఉంది, అంబుడ్స్‌మన్ ఉంది. ఇచ్చాను కదా! సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి పెట్టినా గానీ వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చేస్తారంటే కిందకి దిగొస్తారండి. ఇది నా సలహా. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్లున్నాయా? ఇంకా ఏమన్నా సందేహాలున్నాయా? చెప్పండి దయచేసి. అసలు మీకు ఇన్సూరెన్స్ ఉందా? ఉంటే ఎన్ని రకాలుంది? నేనిప్పుడు చెప్పాను కదా! మినిమమ్ ఒక మనిషికి ఎలా లేదన్నా 10, 25,000 సంపాదించుకుంటాం కదండీ! కనీసం 20, 30, 40, 50 లక్షలు మామూలు వాళ్ళకి కూడా ఉండాలండి. ఈ రోజుల్లో ఏమొస్తోంది? మనకేదైనా అయితే భార్యాబిడ్డలు రోడ్డున పడతారు కదండీ! పడకుండా ఉండాలంటే రూ. 1,50,00,000, 50 లక్షలు ఉంటేనే కదండీ! అందుకే తీసుకోండి అని చెప్తున్నాం. ఎలాగో మనం సంపాదనలో చాలా వాటికి చాలా ఖర్చు పెడుతూ ఉంటామండి. ఒక రెస్టారెంటు నెలకెళ్ళే ఒక రెస్టారెంట్ ఖర్చు మహా అయితే ఒక సినిమా ఖర్చండి. మీకు తెలియనిదేం కాదు. సో, దయచేసి ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఏవి ప్రధానమంత్రి బీమా యోజన దగ్గర నుంచి, ఎస్బీఐలో స్టేట్ బ్యాంకులో అకౌంట్ ఉంటే ఇచ్చేవి దగ్గర నుంచి, ఈ శ్రమ్ పోర్టల్‌లో రిజిస్టర్ అయితే వాళ్ళు ఇచ్చే ఫ్రీ ఇన్సూరెన్స్‌లు ఇవన్నీ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది ఉంది కదా అని అవి మానేయక్కర్లేదు. అవి ఉంది కదా అని ఇది తీసుకోకూడదు, అనుకోకూడదు. దాని దారి దానిదే, దీని దారి దీనిదే. ఏ క్లెయిమ్ దానిదేనండి. అన్ని క్లెయిమ్స్ వస్తాయి. సో, ఇది టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా తక్కువ కాస్ట్‌లో మనందరికీ బెనిఫిట్ ఇచ్చే ఇన్సూరెన్స్ కాబట్టి దయచేసి దీన్ని క్లెయిమ్ చేసుకోండి. మరి మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి కాస్త పంపించండి. దయచేసి మీ ఫ్రెండ్స్‌కి పంపిస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదండీ! మనం ఉపయోగపడే సమాచారమే ఇచ్చుకుంటున్నాం. థ్యాంక్ యూ.